హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మాయలేడి నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. మట్టి తట్టలు మోసేవాడు ఎల్లకాలం మట్టి తట్టలు మోస్తూనే ఉండాలా? పేదవాడు బాగుపడితే చూడలేని కళ్ళు మంట ఉన్నట్లుంది అతనికి. పిల్లను చేసుకోవడానికి ఇష్టం లేకపోతే జవాబు చెప్పాల్సిన పద్ధతి అదే. మళ్ళీ జవాబు చెప్పే తాహత నాకు లేదు అనుకున్నాడా? అతను మాటలతో చెబితే నేను చేతలతో చెబుతాను. మంచికి మంచి, చెడ్డకు చెడ్డ. వాడికి నేను చెడ్డగా కనిపిస్తే వాడు నాకు చెడ్డగా కనిపిస్తాడు. తిక్క రేగితే నా అంత చెడ్డవాడు లేడని చెబుతాను. ఏమనుకున్నాడో. పిలిచి పిల్లనిస్తానంటే కోతిలా చెట్టెక్కి కూర్చున్న వాడికి తగిన గుణపాఠమే చెబుతాను కోపంగా అన్నాడు సత్యం. రఘువీర్ గారంటే నాకు గొప్ప అభిప్రాయం ఉండేది. గొప్ప విశాల హృదయమని, సిరి సంపదలు కాలదని, తను ప్రేమించిన పిల్లను పెళ్ళాడి కలిసి కాపురం చేస్తున్నాడని, సామాన్య జీవితం గడుపుతున్నాడని తన గొప్పతనం చెప్పుకొని మిమ్మల్ని కించపరచడమే బాగోలేదు. అలా మాట్లాడటం వట్టి కుసంస్కారంగా కనిపించింది నాకు. తన వంతుగా ఓ సమిత వేస్తూ అన్నాడు నిరంజన్. తేరగా వచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్లో కాపురం చేయడం కూడా ఓ ఆదర్శమేనా? రేపు రిటైర్ అయ్యాక కట్టుకోకుండా చెట్టు కింద కాపురం ఉంటాడా అన్నాడు సత్యం. అక్కడ వాళ్ళన్న మాటలన్నీ వివరంగా చెప్పకపోయినా తండ్రి అరుపుల వల్ల అక్కడ జరిగింది చూచాయిగా గ్రహించింది కిన్నెర. ఈ జడ్జి గారికి నువ్వెలా గుణపాఠం చెప్పాలనుకుంటున్నావు డాడీ? ఈ సత్యం ఎవ్వరికీ ఏదీ చెప్పడు, చేసి చూపిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం నాకు చెప్పు. మట్టి తట్టలు మోసేవాడివి బంగారు చెంచాతో తినే స్టేజికి ఎలా రాగలిగావో నాకు తెలుసుకోవాలని ఉంది. మీ నాన్న దాదా అంటారా అంతా. నువ్వు దాదావి ఎలా అయ్యావు అడిగింది. నేను దాదాను కానమ్మా. దాదాను కావడం ఏమిటి? నా మొహం, నేను కోళ్ల సత్యంగానే ఉన్నాను. మరి దాదావని ఎందుకంటారు అందరూ? అది అనేవాళ్ల ఇష్టం. దానికి నేనేం చెయ్యను? నా నెత్తిన కొమ్ములు మొలిచాయా? నేనెవరినైనా పొడిచి భయపెట్టానా అన్నాడు. చదువు సంధ్య అంతగా రానివాడివి ఇలా ఎలా అయ్యావంటే చెప్పవు ఎందుకని? సత్యానికి కోపం వచ్చింది. నేను ఎవరి కొంప దోచుకోలేదు, ఎవరి పేక కొయ్యలేదు. ప్రతి క్షణం డబ్బు కోసం కష్టపడ్డాను. నా దగ్గర కొంత డబ్బు జమ కాగానే అదే డబ్బును సంపాదించడం మొదలుపెట్టింది. నువ్వొక్కసారి చక్రాన్ని వేలు పెట్టి తిప్పావా? చక్రం ఊపందుకోగానే చక్రమే నీ వేలిని తిప్పేస్తుంది. ఈ డబ్బు విషయంలోనూ ఇదే సూత్రం పనిచేస్తుంది. ఇదే సూత్రం నన్నింత వాణ్ణి చేసింది. తెలివిగా జవాబిచ్చాననుకోకు. నీ నుండి నాకు దాచుకోవలసిన అవసరం ఏముందమ్మా? నువ్వు సిగ్గుతో తలదించుకోవలసిన పనులేమీ నేను చేయడం లేదు. నేను చేసేది కమిషన్ వ్యాపారం. అంటే అది అమ్మడం కొనడానికి సంబంధించినది కాదు. నీ దగ్గర ఒకడు 1000 రూపాయలు తీసుకొని ఎగనామం పెట్టాడనుకో. నువ్వు లబోదిబోమంటూ నా దగ్గరకు వస్తావు. అన్యాయం జరిగిందని చెబుతావు. ఊరుకో, ఇలా జరగాల్సింది జరిగింది, వాడి పాపాన వాడు పోతాడు, దేవుడు చూడ్డా అని వేదాంతం చెప్పను. నీకు అన్యాయం చేసిన వాడిని పిలిపిస్తాను. ఆ 1000 రూపాయలు వడ్డీతో సహా కక్కిస్తాను. అప్పుడు కృతజ్ఞతతో ఎంతో కొంత ఇస్తావు. నేను కాదనకుండా తీసుకుంటాను. అదేనమ్మా నా జీవితంలో జరిగింది. ఓ రోజు అలాగే నా స్నేహితుడిని డబ్బు దగ్గర మోసగించాడు ఒకడు. వాడి చేత అనా పైసలతో సహా కక్కించాను. నా ఫ్రెండు కృతజ్ఞతతో కొంత ఇచ్చాడు. అదే నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఎంతటి మొండి వాళ్ళ నుండైనా కక్కిస్తానన్న పేరు వచ్చింది. ఇప్పుడు రోజుకు ఒక 10-12 మంది అయినా నా ఫ్రెండు లాంటి వాళ్ళు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటారు. నేను ఆ మోసగించిన వాళ్లను రప్పిస్తాను, డబ్బు కక్కిస్తాను. ఆ కక్కించడంలో ఒక్కోసారి దండం అవసరమవుతుంది, హింస అవసరమవుతుంది, ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కానీ నేను పట్టింది ధర్మదండమే. నన్ను విశ్వాసంతో నేను ఈ పనులు చేస్తున్నాను. ఆనాడు నా ఫ్రెండు కృతజ్ఞతతో ఇచ్చాడు. ఈనాడు అదే కమిషన్ను 1000కింత అని 1,00,000కింత అని నేనే ఓ రేటు పెట్టి తీసుకుంటాను. నీటిలో కొట్టుకుపోయే మూటను నేను భ్రమపడి అందుకు వచ్చి ఇచ్చినందుకు మూటలో కొంత నేను తీసుకోవడంలో తప్పేమీ లేదనుకుంటాను. నీ దగ్గరికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వస్తుంటారు డాడీ. వాళ్ళకి ఎన్నో బాధలుంటాయి కదమ్మా. నాతో చెప్పుకొని సహాయం కోరడానికి వస్తూ ఉంటారు. నేనేం చేసినా వాళ్ళు కోరిన మంచినే చేస్తున్నానన్న ఆత్మవిశ్వాసంతో చేస్తూ ఉంటాను. ఒక్కోసారి కొందరి తలలు తెగుతుంటాయి,
కొందరి తలలు బద్దలవుతుంటాయి. దేవుడి అవతారంగా చెప్పబడే కృష్ణుడు భారతంలో చేసిందేమిటి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నాడు. అదే నేను ఇప్పుడు చేస్తున్నది. ఆయన భారాన్ని నేను కొంత తగ్గిస్తున్నానన్నమాట. ఇది తప్పంటే అన్నవాడిని చెప్పెట్టి కొడతాను అన్నాడు సత్యం. నిజం తెలుసుకున్నందుకు నీ మీద అపోహలు తొలగిపోయాయి డాడీ. నీది నీతివంతమైన సంపాదన, న్యాయవంతమైన సంపాదన అని నేనేం తర్కించను. కొన్ని గంటలు మాత్రం కుర్చీలో కూర్చుని కొన్ని వేలు సంపాదించుకునే జడ్జి గారి సంపాదన సైతం తెల్ల డబ్బైతే కావచ్చు కానీ అది న్యాయమైన సంపాదన అంటే నేను ఒప్పుకోను. నిప్పులు చెరిగే ఎండలో చెమటలు కాల్వలు కట్టగా శ్రమించే కూలీల సంపాదనతో పోలిస్తే అతనిది అన్యాయమైన సంపాదనే. శ్రమ శక్తి కంటే మేధాశక్తి ఎక్కువని లాజిక్ మాట్లాడవచ్చు, కానీ అది అన్యాయమైన సంపాదనే. మెదడు లేకుండా కార్మికుడైనా కర్షకుడైనా పని చేయలేడు కదా. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుంటే ఒకటి సంపాదన 20 దాటదు. ఫ్యాన్ కింద కూర్చుని రాసేవాడికి మాత్రం వందల్లో వేలల్లో ఉంటుంది జీతం. ఇదెక్కడ న్యాయం? పొరపాటు చేశాను, నిన్ను లా చదివించాల్సింది నేను, కూతురి వాదనకు ముగ్ధుడవుతూ అన్నాడు. న్యాయం గురించి మాట్లాడటానికి లానే చదవక్కర్లేదు. ఆలోచించగల ప్రతి మనిషికి న్యాయం గురించి తెలుస్తుంది డాడీ అంది కిన్నెర. సరే డాడీ, వాళ్ళు కాదన్నారు. ఎలాగైనా మీ కూతురి పెళ్లి అతనితో జరిపిస్తానని మీరు తీసుకున్న ప్రతిజ్ఞను ఏం చేస్తారు? ఇంకా నీకు అతనితో పెళ్ళేమిటమ్మా? వాడిని కత్తికో కండగా కోసి కాకులకి గద్దలకి వెయ్యాలని నా హృదయం మరిగిపోతుంటే కానీ అతన్ని మీ కూతురు ప్రేమించిన విషయం మర్చిపోతున్నారు అన్నది కిన్నెర. ఇంకా వాడిని ప్రేమిస్తూ కూర్చోవడం ఏంటమ్మా? చీ అన్నవాడి కాళ్ళు పట్టుకుని అక్కడెంత చోటు చూపమని అడగటానికి నీకు సిగ్గు వేయడం లేదు? కోపంతో అన్నాడు సత్యం. డాడీ, తండ్రి గారాబమే తెలుసు కిన్నెరకు, ముద్దు మురిపాలే తెలుసు. అతడింత కటువుగా మాట్లాడగలడని తెలియదు. నీకు బుద్ధి అక్కడికి వెళ్ళకముందే చెప్పాల్సింది. లేట్ అయినా చెబుతున్నది నీ మంచికే. పిల్లనిస్తానని వెళ్ళిన వాడిని వాడి బాబు ఎంత అవమానించాడో తెలిస్తే నువ్వు ఆ ఇంటికి కోడలు కావడానికి కానీ ఒకసారి కాదన్నవాడికి పెళ్ళాం కావడానికి కానీ ఒప్పుకోవు. ఒప్పుకున్నావంటే నీ శరీరంలో చీము నెత్తురు లేదనుకోవాలి. అలాంటి కూతురికి జన్మనిచ్చినందుకు నేను సిగ్గుపడాలి. నువ్వు నా కూతురు అని చెప్పుకోవటానికే సిగ్గుపడాల్సి వస్తుంది. గిర్రున కన్నీళ్లు తిరగటానికి బదులు కిన్నెర కళ్ళల్లో భగ్గున మంటలు లేచాయి. అక్కడేం జరిగింది? ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పు, నిరంజన్ అడిగింది. ఆ రఘువీర్ ఏమన్నాడో జరిగిందంతా చెప్పి దింపుడు కళ్ళం ఆశగా చివరగా షమ్మీని అడిగి లేవుదనిపించుకోవడం కూడా చెప్పాడు నిరంజన్. పిల్ల ప్రేమించింది కదా అని అడగటానికి వెళ్ళాను, లేకపోతే వీడి తలదన్నే సంబంధం తేలేనా? ఇంత అవమానించిన ఆ అయ్యా కొడుకుల పొగరు అణిగించకపోతే నా పేరు కోళ్ల సత్యం కాదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు డాడీ? చెప్పాను కదా అన్నాడు. ఆ జవాబే వద్దు. ఏం చేద్దాం అనుకుంటున్నావో నాకు స్పష్టంగా చెప్పు అడిగింది. నా కూతురి గుండెల్లో నిప్పులు చెరిగిన వాడు బ్రతికి ఉండటానికి వీల్లేదు. వాడికి మరణశిక్ష విధించాను, అమలుపరచడమే బాకీ ఉంది. తండ్రి చేతి కింద పులుల్లాంటి మనుషులున్నారు. అతడు కనుసైగ చేస్తే చాలు షమ్మీ తల నిమిషంలో నేల మీద పడుతుంది. అందులో సందేహమే లేదు. మనిషికి మరణశిక్ష చాలా చిన్న శిక్ష. ఒక్కసారి ప్రాణం పోతుంది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడే అవకాశమే వాడికి ఉండదు. అందుకని బ్రతికి ఉండి శిక్ష అనుభవించేలా చెయ్యాలి. చెంప కొడితే తలకాయ తీసేయాలనడం సరికాదు. ఒక చెంప కొడితే రెండో చెంపకాయ వాయించాలి. అప్పుడు వాడికి సరైన జవాబు చెప్పినట్లవుతుంది. నిన్నెంత అవమానించిన వాళ్లకు జవాబు చెప్పే అవకాశం నాకు ఇవ్వండి డాడీ. నేను మీ కూతురినని గర్వంగా చెప్పుకునేలా చేస్తాను అన్నది. నువ్వేం చేయగలవు? పిల్లకాకివి. పిల్లకాకినో పులిపిల్లనో ముందు ముందు మీకే తెలుస్తుంది. నువ్వు మాత్రం జోక్యం చేసుకోవద్దు. వాడిని ప్రేమించి వాడు లేకపోతే బ్రతకలేనన్న దానివి నువ్వేం చేస్తావు? కూతుర్ని మరింతగా రెచ్చగొడుతున్నట్లుగా అన్నాడు సత్యం. ప్రేమిస్తే అమృతం వర్షిస్తుంది ఆడదాని మనసు. పగబడితే విషం విరజిమ్ముతుంది అదే మనసు. అమృతం రుచి చూడటానికి ఇష్టపడిన ఆ మగవాడికి విషాన్ని రుచి చూపిస్తాను. ఇకపై ఈ కిన్నెర అతని పాలిట నాగకన్య అవుతుంది ఆవేశంగా అన్నది. అందమైన ఆ కళ్ళు కళ్ళు కావు, బళ్ళున బద్దలై నిప్పులు విరజిమ్ముతున్న అగ్నిపర్వతాలు. పొగలు సెగలు చిమ్మే ఏ రాక్షస జాతి జంతువులాగానో ఉందామె. వాళ్ల వెంట తోకాడిస్తూ తిరిగే నిరంజన్కి సైతం ఒళ్ళు జలధరించేలా చేసింది ఆ దృశ్యం.
ఒకరోజు షమ్మీతో తానేమన్నాడో సరిగ్గా అదే జరుగుతోంది. తన హెచ్చరికను లెక్క చేయలేదు వాడు. అనుభవిస్తాడు. స్నేహితుడిగా అడ్డుపడాలని ఉన్నా వీళ్ళ ఉప్పు తింటున్నవాడిగా ఆ పని చేయలేకపోతున్నాడు. సత్యాన్ని దూరం చేసుకుంటే ఎన్నో కేసులు పోతాయి. పైగా పులిలాంటి మనిషితో వైరం మొదలైనా ఆశ్చర్యం లేదు. షాపింగ్ ముగించుకొని స్నేహ బృందంతో కారెక్కింది కిన్నెర. డ్రైవర్ కారు స్టార్ట్ చేయబోతున్నాడు. పక్కనే ఉన్న మెడికల్ షాపులో నుంచి తమలపాకు తీగలాంటి ఓ అందమైన అమ్మాయి బయటకు వస్తోంది. ఆమె 2 చేతుల్లో మొయ్యలేనన్ని మందుల ప్యాకెట్లున్నాయి. అవి మొయ్యలేక సతమతమవుతోంది. అటు చూడండి, ఆమె సుధాలహరి కదూ, కిన్నెర అంది. అందరి తలలు అటు తిరిగాయి. అవును, సుధాలహరే. అబ్బా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు కనిపించింది సంబరంగా అంది సుహాసిని. డ్రైవర్ కారాపు అంది కిన్నెర. లహరి రోడ్డు మీదకు వస్తూ కారును సమీపించింది. ఏయ్ లహరి, మమ్మల్ని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్నావే, చాలా కాలానికి కనిపించావు, బాగున్నావా? ముఖం బయటపెట్టి అడిగింది కిన్నెర. ఒట్టు, నేను మిమ్మల్ని చూడలేదు, చూస్తే పలకరించనా? నొచ్చుకున్నట్లుగా అంది. బాగున్నావా కిన్నెర? కారులో మన వాళ్ళంతా ఉన్నట్లున్నారే. బాగున్నావా సుహాసిని? అరే సౌజన్య, మన వాళ్ళందరినీ ఒక్కసారే చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. పేరు పేరున పలకరిస్తావు కానీ కారెక్కు, తీరిగ్గా మాట్లాడుకుందాం అంది కిన్నెర. అప్పుడు ఇటు చూసింది లహరి. లేదే, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. నాన్నగారికి ఈ మందులు త్వరగా వాడాలి. ఏమైంది మీ నాన్నకు? సుస్థిగా ఉంటుంది కొన్నాళ్లుగా. నువ్వు కారెక్కు ముందు, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా కానీ కిన్నెర దబాయిస్తున్నట్లుగా అంది. కారులో ఖాళీ సీట్ లేదు, కానీ అందరూ సర్దుకుని ఆమెకు సీట్ ఇచ్చారు. నువ్వేమిటి ఇంత చిక్కిపోయావు? ఏం చిక్కలేదు అంది లహరి. చక్కనమ్మ చిక్కినా అందమే అని నువ్వు మరింతగా అందంగా కనిపిస్తున్నావు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? బీఈడీ ఎంట్రన్స్ రాస్తున్నాను. బ్లూ బర్డ్స్ కాన్వెంట్లో జాబ్ చేస్తున్నా ప్రైవేట్గా. డిగ్రీ పూర్తి చేసినప్పటి నుండి బీఈడీ ఎంట్రన్స్ రాస్తున్నావు కదే అడిగింది. ఈసారైనా మెరిట్తో పాస్ అయి ఎలాగైనా సీటు దక్కించుకోవాలని చెప్పింది సుధాలహరి. మొత్తానికి ఆశాజీవి. విక్రమార్కుడు కొన్నంత పట్టుదల ఉంది నీకు. పరీక్ష అన్న బేతాళుడు ఎగిరిపోయి చెట్టెక్కిన కొద్దీ పట్టి తెచ్చి వీపు మీద వేసుకుని బయలుదేరుతున్నావు. నేనైతే ఓసారి ఓడితే మళ్ళీ ఆ పరీక్ష ముఖం చూసేదాన్నే కాదు అంది సౌజన్య. పేదవాళ్ళకి సహజంగానే సహనం ఉంటుంది సౌజన్య. పరీక్ష మీద అలిగితే నాకేగా నష్టం. ఒక్కసారి కాదు 100 సార్లు ఓడినా గెలుపు కోసం తిరిగి తిరిగి ప్రయత్నిస్తాను. అయితే పంతులమ్మవై తీరాలంటావు. ఆడపిల్లకి పంతులమ్మ ఉద్యోగమే బెటరు అంది లహరి. ఆ మాట అంటే తంతాను అంటూ కిన్నెర కొట్టబోతున్నట్లు కోపంగా చెయ్యెత్తింది. ఏ, ఆడదానికి పంతులమ్మ ఉద్యోగాలు, వంటలకు ఉద్యోగాలు తప్ప వేరే పనికిరావా? నీకైతే ఖచ్చితంగా పంతులమ్మ ఉద్యోగం పనికిరాదు కిన్నెర. ఏ ఆఫీసర్ ఉద్యోగమో నీకు సూట్ అవుతుంది. నీ మనస్తత్వం, నీ స్టైల్ అది. నా మనస్తత్వాన్ని బట్టి నాకు పంతులమ్మ ఉద్యోగమే బెటరు అంది. తెలివిగా తప్పించుకున్నావు పో. పెద్దగా నవ్వుతూ ఎత్తున చేయి దించింది కిన్నెర. సుధాలహరి కిన్నెర వాళ్లతో పాటు ఎంఏ చేసింది. ఎంఏ పరీక్షలయ్యి ఎక్కడి వాళ్ళు అక్కడ అయిపోగానే ఎన్నో నెలల తరువాత ఇదే కలుసుకోవడం. లహరి మనసు స్నేహశీలమైన ఆడంబరాలు, అట్టహాసాలు పట్టవు. కబుర్లు ఎన్నైనా చెబుతుంది, వింటుంది. చక్కని పాటలు పాడుతుంది. వాళ్ళ నాన్న సంగీతం మాస్టర్ అవడం వల్ల సహజంగా ఆమె చక్కని గాయనయింది. కాలేజీలో ఏ ఫంక్షన్ అయినా ఆమె పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇక అందచందాల మాటకు వస్తే ఎన్ని సీతాకోక చిలుకల మధ్య ఉన్నా ప్రత్యేకంగా ఆకర్షించే సౌందర్యం ఆమెది. ఎంత నిరాడంబరంగా ఉంటుందో అంత అందమైనది కూడా. కిన్నెర కూడా అందమైనదే. ఆమెది మత్తెక్కించే అందమైతే లహరిది హాయి గొలిపే అందం. మాటల్లో ఉండగానే లహరి ఇల్లు వచ్చేసింది. ఇంట్లోకి పిలవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగానే కిన్నెర వాళ్ళు దిగేశారు. ఇక తప్పేదేముంది, లోపలికి రండి అంది లహరి. పూరిల్లు. మధ్య తరగతి పరదా చాటున తొంగి చూస్తున్న పేదరికపు ఛాయలు. ముందు గదిలో లహరి చెల్లెలు, తమ్ముడు చదువుకుంటున్నారు. ఆ గది దాటిన తరువాత మంచంలో మాసిన గడ్డంతో, నీరసంతో బాగా పీక్కుపోయిన ముఖాన్ని దాచుకుంటూ ఒక నడివయసు ఆయన. మంచం పక్కనే స్టూలు మీద కంటతడి పెడుతూ ఒక ఆమె. మంచంలో ఉన్నాయనది మామూలు సుస్థి కాదని, జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడని ఆమె కన్నీళ్లు చెప్పక చెబుతున్నాయి. లహరి గదిలోకి అడుగుపెట్టి మందుల ప్యాకెట్లు ఆమె చేతికి అందిస్తుంటే
షాప్ అతను మందులు అరువివ్వటానికి ఒప్పుకున్నాడా? ఇవ్వడేమో నాన్నగారి మందులు ఎలాగా అని ఒకటే ఇదవుతున్నాను. కసరకుండా మందులిచ్చి పంపే మంచి బుద్ధి ఆ షాప్ అతనికి ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నానంటే నమ్ము. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. ఆ మాటలన్నీ ఫ్రెండ్స్ వినడం ఇష్టం లేదు లహరికి. కానీ గుమ్మం దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు విన్నారు. నలుగురు ముందు తమ పేదరికం బట్టలిప్పుకున్నట్లుగా కావడం లహరికి సిగ్గుగా తలకొట్టేసినట్లుగా అవమానకరంగా ఉంది. లహరి ముఖం ఎర్రబడగా, అమ్మా ఎవరొచ్చారో చూడు. కిన్నెర, సౌజన్య, సుహాసిని కాలేజీలో నా ఫ్రెండ్స్. మందులు తీసుకుని వస్తూ ఉంటే బజార్లో కలిశారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని కారులో ఎక్కించుకున్నారు అని చెప్పింది. చాపేసి కూర్చోబెట్టు సుధా అన్నదామె. వద్దులేండి, మేం వెళతాం. మీ నాన్నగారా లహరి? ఏమిటి సుస్థి అని అడిగింది కిన్నెర. కడుపు నొప్పి, డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అయ్యే వరకు వాడుతోండమని మందులు రాశారు అని చెప్పింది. ఆవిడ మీ అమ్మగారా అడిగింది. అవును చెప్పింది లహరి. కూర్చోండమ్మా, ఇంటికి వచ్చి కూర్చోకుండానే వెళ్ళిపోతారా? ఆవిడ నిష్ఠూరంగా అంది. మరోసారి వస్తామండి. కిన్నెర వెనుతిరిగింది. లహరితో వీడ్కోలు తీసుకుని అందరూ కారు ఎక్కారు. కారు కదిలిపోయింది. ఆవిడ లహరికి తల్లి అంటే నమ్మేటట్టుగా లేదు. అక్కలా ఉంది. ఈ వయసులో కూడా ఆవిడ ఉంగరాల జుట్టు నల్లగా ఎలా నెగనెగలాడుతుందో. నాకైతే మీ నల్ల జుట్టు రహస్యం ఏమిటి అని అడగాలనిపించింది. ఉదయిని అన్న అమ్మాయి అంది. ఆ పిల్లకి సౌందర్య చిట్కాలంటే ఎక్కువ ఇష్టం. లహరిది అచ్చు వాళ్ళ అమ్మ పోలిక కదూ. వయసు కనిపించకపోవడంలోనూ వాళ్ళ అమ్మ పోలిక వచ్చినట్లుంది లహరికి. 20 దాటినా 16 ఏళ్ల పిల్లలా ఉంటుంది కదా. అందుకే అది లంగావణి వేసినా అంత ఎబ్బెట్టుగా ఉండదు. అడవి పువ్వులా నిరాడంబర సౌందర్యం లహరిది. చూడగానే షాక్ కొట్టినట్లుగా ఆకర్షించదు. చూస్తున్న కొద్దీ అంత అందమైనది మరి లేదు అనిపిస్తుంది. ఆడంబరం, నిరాడంబరం సౌందర్యంలో ఉండదు, అలంకరణలో ఉంటుంది. నీ మాట తప్పు. కొందరిలో సౌందర్యం విలాసం ఉంటుంది, చూడగానే రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది. కొందరిని సౌందర్యంలో నిర్మలత్వం ఉంటుంది, చూస్తున్న కొద్దీ హాయి గొలుపుతుంది. లహరి అందం రెండో రకానికి చెందుతుంది. నీ వాదం తప్పు. ఆ రెచ్చగొట్టడం, హాయి గొల్పడం అన్నవి మనిషి సౌందర్యంలో ఉండవు, చేసుకున్న అలంకరణలో, నడవడికలో ఉంటుంది. ఈ వాదం ఇంకెంతసేపు సాగేదో కానీ ఉదయిని ఇల్లు వచ్చేసింది. దిగిపోయి టాటా చెప్పింది. అందరినీ వరుసగా దింపుతూ కిన్నెర ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. ఆ రోజు రాత్రి కిన్నెర ఆలోచనల నిండా లహరి నిండిపోయింది. ఆ పిల్ల సౌందర్యం మీద తన ఫ్రెండ్స్ కామెంట్ చేయడం, వాదించుకోవడం కూడా గుర్తొచ్చింది. లహరిది మామూలు అందం కాదు, అది ఒక అద్భుతం. మసిగుడ్డలో మాణిక్యంలా సరైన పోషణ లేక అలా ఉంది. కానీ అందుకు తగ్గ దుస్తులు, అలంకరణ ఉంటేనా లహరి ముందు మహా అందగత్తెలంతా ఓడిపోవలసిందే. ఎంతటి విలువైన మణిమాణిక్యాలైనా బంగారంలో పొదిగితేనే అందం వస్తుంది. అలాగే ఎంతటి సౌందర్యమైనా అలంకరణలోనే ఇనుమడిస్తుంది. లహరిది అద్భుత సౌందర్యమని ఒప్పుకోవడానికి కిన్నెర బిడియపడలేదు. కానీ గడ్డి కుప్పలో నిప్పుబడినట్లుగా గుండెలోతుల్లో ఎక్కడో బగ్గుమన్న ఈర్ష్య. తన డబ్బుతో వినోదిస్తూ తన వెంట తోకాడిస్తూ తిరిగే తన ఫ్రెండ్స్ తన ముందే లహరి సౌందర్యాన్ని మెచ్చుకోవడం కిన్నెర గుండెలో సూదిలా గుచ్చుకుంది. లహరి ప్రస్తుతం వాళ్ల కుటుంబం అల్లకల్లోలమైన సాగరం మధ్యలో ఉన్న పడవలా ఉంది. లహరి తండ్రి అమృతరావుకు ఆమె చెప్పినంత సింపుల్గా ఒక్క కడుపు నొప్పే కాదు, బీపీ, షుగర్, మూత్రపిండాల వ్యాధి, విషసర్పాలన్నీ ఏకమై చుట్టేసినట్లు ఆయన్ని పట్టుకున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏది కాటు వేస్తుందో తెలియదు. యశోదను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన బంధువులందరికీ దూరమయ్యాడు. విశాల సముద్రంలో ఒంటరి పడవైంది ఆయన దాంపత్యం. ఆయన ఒక కళా తపస్వి, సంగీతంలో మంచి ప్రావీణ్యమున్నవాడు. సంగీత పాఠశాలలో టీచర్గా పనిచేసేవాడు. ప్రైవేటుగా ట్యూషన్స్ కూడా చెప్పేవాడు. యశోద కూడా కుట్టు పని చేస్తూ ఉండేది. వేడి నెలకు చన్నీళ్ళు అన్నట్లు భర్తకు సాయపడుతుంది. కొన్నాళ్లుగా ఆయనకు జబ్బు చేసినప్పటి నుండి ఆయన ఉద్యోగం పోయింది. ఇప్పుడు యశోద కుట్టుపని సాగితేనే పిల్లలకింత తిండి అన్నట్లుగా ఉంది పరిస్థితి. లహరికి వచ్చే 400-500 జీతం తండ్రి మందులకు, మాకులకు, పిల్లల పుస్తకాలకు, ఫీజులకు గాలికి ఎగిరిపోయినట్లుగా ఖర్చయిపోతుంటాయి. అమృతరావుకు ఇన్నేళ్ల సంపాదనలో వెనుక దాచింది ఏమీ లేదు.
ఎంతో కష్టపడి ఎంతో పొదుపు చేసి సొంత గూడు ఉండాలన్నట్లుగా ఒక చిన్న ఇల్లు మాత్రం ఖరీదు చేయగలిగాడు. అదే ఆయన ఆస్తి. డాక్టర్ మందులు రాసినప్పుడల్లా వందలు ఖరీదు చేసే మందులు రాస్తాడు. అవైనా తాత్కాలిక ఉపశాంతికి మాత్రమేనని, సాధ్యమైనంత త్వరగా కిడ్నీ ఆపరేషన్ జరగాలని, ఆపరేషన్ ఒక్కటే అతన్ని ప్రాణాపాయం నుండి రక్షించగలదని చెప్పాడు. కిడ్నీ ఆపరేషన్ అంటే మాటలా? కిడ్నీ ఇచ్చే దాత కావాలి, తరువాత మందులకి, డాక్టర్ ఫీజులకి కావాలి, కొన్ని వేల రూపాయలు కావాలి. ఎప్పుడో చవకగా కొన్న ఆ పూరిళ్ళు తప్ప వేరే ఆస్తిపాస్తులేమీ లేని తాము అంత డబ్బు ఎలా తేగలరు? అతన్ని బ్రతికించుకుంటామన్న ఆశను అతని భార్యాపిల్లలు ఎప్పుడో వదిలేశారు. వాళ్ళు చేస్తున్న పని ఒక్కటే, ప్రాణమున్నంత వరకు అతడికి తాత్కాలిక ఉపశాంతి కలిగించటమే. కిన్నెర వచ్చి వెళ్ళిన మరుసటి రోజే లహరి కోసం వాళ్ళింటికి కారు పంపింది. చిన్నమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా. ఇంటి ముందు కారాపి దిగి ఇంట్లోకి వచ్చిన లహరితో చెప్పాడు డ్రైవర్. నన్న ఎందుకు అడిగింది. నాకేం తెలుసమ్మా, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అంతే అన్నాడు. ఇలా వెళుతున్నానని తల్లికి చెప్పి బయలుదేరింది లహరి. కిన్నెరతో కాలేజీలో పరిచయమే గాని ఆమె ఇంటికి లహరి రావడం ఇదే ప్రథమం. భవన ప్రాంగణంలో చిన్న గార్డెన్, విశాలమైన భవంతి. భవనంలో అడుగడుగునా ప్రదర్శితమవుతున్న ఐశ్వర్య రేఖలు. కిన్నెర డబ్బున్న వాళ్ళ అమ్మాయిని తెలుసు కానీ మరి ఎంత ఐశ్వర్యవంతురాలు అనుకోలేదు. డ్రైవరు నేరుగా మేడ మీదకి తీసుకెళ్లాడు లహరిని. రా లహరి. కిన్నెర ఎదురొచ్చి ఆత్మీయంగా చెయ్యందుకుని తన రూములోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది. తాను పక్కనే కూర్చుంది. కలువక చాలా రోజులకు కలిశాం. మనసారా కబుర్లు చెప్పుకుందామంటే కుదరనే లేదు. అందుకే పిలిపించాను. ఏమిటి చెప్పు విశేషాలు అడిగింది. ఏమున్నాయి విశేషాలు? ఉద్యోగపు వేటలో గడిచిపోతున్నాయి రోజులు. ఉద్యోగం నీకంత తప్పనిసరిగా అవసరముందా? ఎంత అవసరం అంటే నాకంటే అవసరం ఇంకెవ్వరికీ ఉండదు అంది లహరి. మీ నాన్నగారికి ఏమిటి సుస్థి? ఏ లక్షాధికారులకు రావలసిన జబ్బులు ఆయనకు వచ్చాయి. ఒకటా రెండా? బీపీ, షుగరు, కిడ్నీ ట్రబుల్. కిడ్నీ మార్పిడికే కావాలి కనీసం 1,00,000. అయితే ఇప్పుడు మీ సంసారం ఎలా గడుస్తుంది? కాన్వెంట్లో నేను పనిచేసి తెచ్చే జీతం, అమ్మకు కుట్టు పని మీద వచ్చే ఆదాయం, రోజు ఒక్క పూట పస్తుండడానికైనా ఇంట్లో మేమంతా రెడీ. ఆ తిండి ఖర్చు మిగిల్చి అయినా నాన్నని బ్రతికించుకోవాలని ఆశ. కానీ ఎన్ని పస్తులుంటే నాన్నను బ్రతికించుకోవడానికి? 1,00,000 రూపాయలు కూడతాయి. లహరి కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలాయి. కిన్నెర చెయ్యి లహరి మీద పడింది. ఆత్మీయమైన స్పర్శ, ఆర్ద్రంగా ఉన్న చూపులు. డోంట్ వర్రీ లహరి, నీకు నేను సాయం చేస్తాను. నిన్న మీ ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే మీ కుటుంబం ఎలాంటి సంకట స్థితిలో ఉందో గ్రహించగలిగాను. మీ అమ్మగారి కన్నీళ్లు, మమ్మల్ని గమనించక ఆమె అన్న మాటలు, మీ నాన్నగారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలిసింది. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను. ఇప్పుడు నిన్ను పిలిచింది ఈ మాట చెప్పడానికే. ఆ క్షణంలో కిన్నెర కంటే ఆత్మీయులెవ్వరూ లేరనిపించింది. జీవితంలో నోరు తెరిచి ఎవ్వరిని ఏమీ అడగని అభిమానం విడిచి అడిగింది. మా నాన్నగారి వైద్యానికి సాయం చేస్తావా? ష్యూర్. మా డాడీకి పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. ఫారిన్ రిటర్న్స్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, మీ నాన్నగారి వైద్యానికి క్షణాల్లో ఏర్పాట్లు జరిగిపోతాయి అన్నది కిన్నెర. మనం బజార్లో యాదృచ్ఛికంగా కలవడం మా కుటుంబానికి ఇంతటి మేలు చేస్తుందని నేను ఊహించలేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఉద్విగ్నంగా అంది లహరి. స్నేహితులంటే నాకున్న అభిమానం ఇది. నా స్నేహితుల కష్టం నా కష్టంగా భావిస్తాను. చాలా ఉదారంగా అంది కిన్నెర. మా డాడీకి పరిచయం చేస్తాను, నాతోరా అంటూ లహరిని కిందికి తీసుకొచ్చింది. సత్యం అప్పుడే ఎవరో కారున్న పెద్ద మనిషికి వీడ్కోలిచ్చి ఇంట్లోకి వస్తున్నాడు. డాడీ. ఏంటమ్మా? ఈ అమ్మాయి సుధాలహరి అని నా క్లాస్మేట్. వీళ్ళ నాన్నగారికి కిడ్నీ ట్రబుల్ అట. కిడ్నీ ఆపరేషన్ అంటే వీళ్ళకి శక్తికి మించిన పని. ఆయన ట్రీట్మెంట్కి నేను సాయం చేస్తానని మాటిచ్చాను. ఈ విషయంలో నువ్వు కొంచెం సాయం చెయ్యాలి డాడీ. దాందేముంది, మనకు చేతనైందే చేసేద్దాం. ఆయన భుజాలు ఎగరేశాడు. మీకు డాక్టర్ జోషి తెలుసుగా డాడీ. ఆయన హాస్పిటల్లో వీళ్ళ నాన్నగారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుంటుంది. నువ్వు ఆయనకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అన్నది కిన్నెర. అలాగేనమ్మా,
ఫోనే కదా, ఇప్పుడే చేస్తాను అంటూ ఫోన్ అందుకుని జోషికి చెప్పాడు. రేపు ఉదయం 10 గంటలకి పేషెంట్ని తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నాడమ్మా జోషి. థ్యాంక్స్ డాడీ. నువ్వు ఇంకో పని కూడా చెయ్యాలి నా స్నేహితురాలి కోసం. చెప్పమ్మా. ఎవరికైనా సాయం చెయ్యాలంటే నా గుండె ఉప్పొంగిపోతుంది. ఇక నీ స్నేహితురాలి కోసమైతే అడగాల. లహరి ఇంటి పరిస్థితి ఏం బాగాలేదు. నువ్వు తనకు మంచి ఉద్యోగం ఎక్కడైనా వేయించాలి. సరే చూద్దాం. చూద్దాం అంటే కాదు, ఉద్యోగం చూసి పెట్టాలి వెంటనే అన్నది కిన్నెర. నీ ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ కదమ్మా నాకు. అలాగే రేపు తన సర్టిఫికెట్లు ఫోటోలు తీసుకురమ్మను. కలో వైష్ణవమాయో తెలియడం లేదు లహరికి. తండ్రికి కలలో కూడా ఊహించని ట్రీట్మెంట్, తనకు మంచి ఉద్యోగం. రేపు నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదండి అన్నది లహరి. అవును కదా, మర్చిపోయాను. ఎల్లుండి పట్టుకురమ్మా నీ సర్టిఫికెట్లు అవి. ఈలోగా నేను కొందరికి ఫోన్లో కాంటాక్ట్ చేస్తాను. వస్తానండి. 2 చేతులు భక్తితో జోడించి నమస్కారం పెట్టింది లహరి. మంచిదమ్మా అన్నాడు. లహరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పి పంపించేసి లోపలికి వచ్చింది కిన్నెర. ఏంటమ్మా ఇది? ఆ అమ్మాయి ముందు నేనేం అనలేకపోయాను కానీ మూత్రపిండాల మార్పిడి అంటే మాటలా? 100,000, 1,000 కాదు, లక్షలతో పని. డాక్టర్కి రికమెండ్ అంటే చేస్తాను కానీ అంత ఖర్చు ఎవరు పెడతారని అన్నాడు సత్యం. మనమే డాడీ. నీకేమైనా మతిపోయిందా? సత్యం చిరాకు పడ్డాడు. నీ స్నేహితురాళ్లను వెంటేసుకుని సినిమాలకి, షికార్లకి, టూర్లకి 100,000, 1,000 లెక్క లేకుండా తగలేసినా నేనేం అనలేదు. నా బిడ్డ అనుభవించడానికి కాకపోతే ఈ ఆస్తి అంతా ఎవరి కోసమో అని సరిపెట్టుకున్నాను. కానీ నీ స్నేహితుల కోసం నువ్వు చేసే ఖర్చు 1,000 దాటి లక్షల్లోకి వస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఇక నీ ఖర్చుకు అడ్డుకట్ట వేయక తప్పదనిపిస్తోంది అన్నాడు. నేను మీ కూతుర్ని డాడీ. 2 పైసలు లాభం లేదే పైసా ఖర్చు పెట్టను. ఆ లాభం పైసల రూపంలో ఉండకపోవచ్చు. నా స్నేహితురాలైనా సరే నేను ఖర్చు పెట్టింది ఏదో రూపంలో వసూలు చేసుకుంటాను. ఇప్పుడు ఈ అమ్మాయికైనా ఈ డబ్బు ఊరికే పెట్టడం లేదు. ఈ డబ్బుతో ఆమెను కొనేదలుచుకున్నాను. మృత్యుముఖంలో ఉన్న ఆమె తండ్రికి ప్రాణదానం చేస్తాను. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఆ విశ్వాసంతో ఆమె నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటుంది అన్నది. నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటే నీకేంటి లాభం అడిగాడు సత్యం. ఆమె నా చెప్పు చేతల్లో ఉంచుకుంటాను, మాయలేడిగా మారుస్తాను అంది. అర్థమయ్యేటట్లు చెప్పు తల్లి. రాముణ్ణి వంచడానికి మారీచుణ్ణి మాయలేడిగా పంపిస్తాడు రావణుడు, అతడి చెల్లెలు. నేను లహరిని మాయలేడిగా మార్చి షమ్మీ మీద పగ తీర్చుకుంటాను. ఇది ఆధునిక రామాయణం డాడీ. ఇదేం విడ్డూరమే. నీకే మాయలు మంత్రాలు వస్తాయని ఆమెను మాయలేడిగా మార్చటానికి? వస్తాయి, చూస్తుండు. లహరిని స్వర్ణహరిణిగా మారుస్తాను. ఈ హరిణి వెంట షమ్మి పడేలా చేస్తాను. అప్పుడు చూడు అతడు పడే తిప్పలు, వాగులు, వంకలు దాటించి కొండలు కోనలు తిప్పించి తిప్పించి. ఓ డాడీ, అతనికి జరగబోయే పరాభవం తలుచుకుంటే నాకిప్పుడే పగలబడి నవ్వాలనిపిస్తుంది. నవ్వడం మొదలెట్టింది కిన్నెర. ప్రేమలో పరాభవం పొంది ఈ పిల్లకు పిచ్చి పట్టలేదు కదా, గాబరా పడ్డాడు సత్యం. నువ్వు ఆ పిల్లను బంగారు లేడిగా మార్చటం ఏమో గాని ఆ పిల్ల మాత్రం బంగారు బొమ్మలా ఉంది. ఆ పిల్లను వాడు చూస్తే ఇంకేమైనా ఉందా? చటుక్కున ప్రేమించి లటుక్కున పెళ్లి చేసేసుకుంటాడు. అందాల బొమ్మని భార్యగా ప్రజెంట్ చేసిన నువ్వు తీర్చుకునే పగ ఏమిటో అర్థం కావడం లేదు. చటుక్కున ప్రేమించాలనే, ఆ ప్రేమించడంతో మొదలవుతాయి అతని పాట్లు అన్నది కిన్నెర. నీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావడమే లేదు అన్నాడు సత్యం. కథ ప్రారంభమయ్యాక నీకే అర్థమవుతుంది డాడీ. నువ్వు మాత్రం నీ కూతురు పగ తీర్చుకునేందుకు సాయపడు. దానికోసం నువ్వు పెద్ద కష్టపడేదేం లేదు. కొద్దిగా నీ డబ్బు ఖర్చు అవుతుంది, కొంచెం నీ పలుకుబడి ఉపయోగించాల్సి వస్తుంది అంతే. నిన్నెక్కువ కష్టపెట్టను. నువ్వు అతని తల ఎగిరిపోయేలా చేస్తానన్నావు. నేను అతని మెడ మీద తల ఉండగానే ఆ తల దించుకునేలా చేస్తాను, సర్వనాశనం చేస్తాను. గుండె చెదిరి పిచ్చివాడై బట్టలు చింపుకుని వీధుల వెంబడి పరిగెత్తేలా చేస్తాను. అప్పుడు కదా నీ కూతురు గుండె మంటలారేది. నీ పగ తీరుతుందంటే ఎంత డబ్బు అయినా నేను సిద్ధమే తల్లి అన్నాడు సత్యం. మర్నాడు ఉదయం కిన్నెర కారు పంపించేసరికి లహరి ఇంట్లో ఇదే విషయం చర్చించబడుతూ ఉంది. నేను ఆరాధించే త్రిపుర సుందరీదేవే ఆ అమ్మాయికి ఆ బుద్ధి పుట్టించినట్లుంది. కిన్నెర రూపంలో నా పసుపు కుంకుమలు కాపాడటానికి సంకల్పించినట్లుంది అని యశోద సంతోష బాష్పాలు రాలుస్తుంటే
ఆ అమ్మాయి తండ్రి రికమెండ్తో డాక్టర్ గారు ఫీజు లేకుండా వైద్యం చేస్తాడేమో. మిగతా ఖర్చులకు, మందులకు, బ్లడ్ కొనడానికి ఇంకా ఎన్నెన్ని ఖర్చులని. మూత్రపిండాల మార్పిడి అంటే ఆరోగ్యవంతమైన మూత్రపిండం కూడా కొనవలసిందే కదా. వేలతో పని. మనం తిండికే వెతుక్కునే స్థితిలో ఉన్నాం. అంత ఖరీదైన వైద్యానికి మనం ఆశపడకపోవటమే మంచిది అన్నాడు తండ్రి. ముందు మెడికల్ చెకప్ కానివ్వండి నాన్నగారు. ఈ డాక్టర్ గారు ఫారిన్ రిటర్న్, ఆధునిక పరికరాలు అమర్చుకున్న హాస్పిటల్ అది. మూత్రపిండం ఎవరైనా డొనేట్ చేస్తారేమో, పత్రికల్లో ప్రకటించి చూద్దాం. ఇస్తే సరి, ఇవ్వకపోతే తర్వాత ఆలోచించి చూద్దాం. నాది ఇవ్వచ్చు అంటే మరి సమస్యే లేదు. ఇక డబ్బంటారా? కిన్నెర తండ్రి గారు చాలా మంచివారులా ఉన్నారు. ఆయన్ని అప్పుగా అడిగి చూస్తాను, నెమ్మదిగా తీర్చివేద్దాం. ముందు మీరు ఆరోగ్యవంతులైతే చాలు. దయచేసి నా ప్రయత్నాలకు అడ్డుపడకండి నాన్నగారు ఆర్ద్రంగా అంది లహరి. 5, 10 కాదు, 1000 అంత అప్పు మన దగ్గర ఏం చూసిస్తాడమ్మా. భగవంతుడు బుద్ధి పుట్టించి ఇస్తాడే అనుకో. అంత మొత్తం మనం ఈ జన్మలో చెల్లించగలమా? ఎలా అయితే మిమ్మల్ని రక్షించుకోగలమన్న ఆలోచన తప్ప మిగతా ఆలోచనలేవి నాకు లేవు నాన్నగారు. మేము తండ్రి లేని పిల్లలం కాకూడదంటే నేను, చెల్లి, తమ్ముడు ఏం చేయటానికైనా సిద్ధమే. మా శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు డబ్బుగా మార్చి అప్పు తీర్చుకుంటాం. మీరు మాకు దక్కుతారంటే దొంగతనం చేసి చెరలో పడ్డానికైనా సిద్ధమే ఉద్విగ్నంగా అంది లహరి. అప్పటికే ఆమె కళ్ళు కన్నీళ్లతో చిత్తడి అయ్యాయి. మరో తండ్రి అయితే కన్నపిల్లల్ని చిక్కుల్లో పడేసే వైద్యం చేయించుకుని బ్రతకాలనుకోడు సుధాలహరి. కానీ నీ తండ్రి మాత్రం బతకాలనుకుంటున్నాడు. అది నా బ్రతుకు మీద తీపితో కాదు, నా మీదే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మీ అమ్మ కోసం, మీకోసం నేను బ్రతకాలి. బతికి బతుకు పోరాటం సాగించాలి. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలి. నీ చెల్లిని, తమ్ముడిని చదివించాలి. మీ అమ్మకు ఏ బరువు బాధ్యతలు మిగల్చకుండా ఆమె నిశ్చింతగా కృష్ణ రామ అనుకునే స్థితిలో ఉండగా నేను సెలవు పుచ్చుకుందామనుకుంటున్నాను. అంతేకాని ఇలా అర్ధంతరంగా అనిశ్చింతగా వెళ్ళిపోతే నా ఆత్మ అటు ఆ లోకానికి పోక ఇటు ఈ లోకానికి చెందక నడి మధ్యన పరిభ్రమించాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. కానీ నీ ప్రయత్నాన్ని నేను కాదనను. నేను మామూలు మనిషినైతే రాత్రింబవళ్ళు సంగీత పాఠాలు చెప్పు, కచేరీలు చేసో కష్టపడి ఆ అప్పు తీర్చుకుంటాను. నీ ప్రయత్నాలకు నేను అడ్డుపడను. నువ్వెలా చెబితే అలా వింటాను చిన్నపిల్లాళ్ళ అన్నాడు ఆయన. మొన్నటి వరకు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్లుగా ఉండేది తమ కుటుంబం. ఇంత వయసు వచ్చాక కూడా చిలక గోరింకల్లా ఎంతో అన్యోన్యంగా ఉండే అమ్మా నాన్న. వాళ్ళ గారాల పంట తాను, చెల్లి, తమ్ముడు. అమ్మా నాన్న, ఆ ఇద్దరిలో ఎవరి ప్రేమ కరువైనా తాము బతకలేరు. అసలు నాన్న లేని అమ్మను ఊహించుకోవడం కష్టం. అంతగా ఆయనతో కలిసిపోయి జీవించిన మనిషి ఆమె. భర్త లేడని తెలిసిన క్షణమే ఆమె ప్రాణాలు వదిలేస్తుంది. తండ్రి మాటలు విని లహరి తన కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంటి ముందు కారాగినట్లుగా హారన్ చప్పుడు వినిపించింది. లహరి బయటకు పరిగెత్తుకు వచ్చింది. మా చిన్నమ్మగారు పంపారమ్మా, మిమ్మల్ని మీ నాన్నగారిని జోషి హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. ఇంతవరకు డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్స్, చీటీలు, మెడికల్ రిపోర్ట్లు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తండ్రి భుజాల మీద కండువా కప్పి నెమ్మదిగా నడిపిస్తూ తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టింది. తాను ఎక్కి కూర్చోగానే కారు బయలుదేరింది. వీళ్ళు వెళ్ళేసరికి కిన్నెర రెడీగా ఉంది హాస్పిటల్లో. వెంట ఉండి అన్ని రకాల టెస్టులు చేయించింది, మెడిసిన్స్ రాయించింది. మెడిసిన్స్ తానే దగ్గరుండి ఖరీదు చేసి ఇచ్చింది. అంకుల్, మీరు వర్రీ అయ్యే పనే లేదు. జోషి అంకుల్ హస్తవాసి మంచిది. ఆయన చేతిలో పడ్డ పేషెంటు ఎముడితో పోరాడి 100 ఏళ్లు బతుకుతాడు అంటూ రావుగారికి ధైర్యం చెప్పి ఇంటి దగ్గర దిగబెట్టింది. 2 రోజులు గడిచిన తరువాత మెడికల్ రిపోర్ట్స్ తానే తెచ్చిచ్చింది. మిమ్మల్ని ఎల్లుండి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నారు. ఆపరేషన్కు ముందు కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలట. కాబట్టి ఎల్లుండి హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి రెడీ అయి ఉండండి. నేనే స్వయంగా వచ్చి తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తాను అన్నది కిన్నెర. ఇంత చిన్న పిల్లవు, ఎంత గొప్ప మనసమ్మా నీది. సాక్షాత్తు త్రిపుర సుందరీదేవిలా కనిపిస్తున్నావు అంటూ చేతులు పట్టుకుంది యశోద. సత్యం రికమెండేషన్ మీద లహరికి ఎల్ఐసి ఆఫీసులో టెంపరీ జాబ్ దొరికింది. దినసరి వేతనం మీద 3 నెలల కోసం అపాయింట్మెంట్ చేయబడింది.
ఈ గడువు ముగిసేలోగా పర్మనెంట్ జాబ్ చూసి పెడతానని హామీ ఇచ్చాడు సత్యం. రావు గారు జోషి హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డాడు. అక్కడ ఆయనకు రాజవైద్యం జరుగుతోంది. స్పెషల్ రూమ్, ఖరీదైన మందులు, కంటికి రెప్పలా చూసుకునే నర్సులు. ఆ ఖర్చు వివరాలు అడగబోయింది లహరి. ఒక్క పైసా కూడా వదలలేదు. అంతా లెక్క రాశాను. మీ నాన్నగారు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అయిన రోజు మొత్తం లెక్క నీ చేతికిస్తాను, సరేనా? అయినంత వరకు చెప్పరాదు. ఎందుకు? నీ గుండె ఆగిపోవటానికా? మా దగ్గర తీర్చగల తాహతు ఉందో లేదో చూడకుండా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్న నిన్ను ఎలా అభినందించాలో, ఏమని పొగడాలో తెలియడం లేదు, దగ్గుత్తికతో అంది లహరి. అలా మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకోకు. ఒట్టి సెంటిమెంటల్ ఫూల్వి. నువ్వు అనుకున్నంత మంచిదాన్నేం కాదు. మీ అమ్మగారు అనుకున్నట్లు త్రిపుర సుందరీదేవి అసలు కాదు. మామూలు మనిషిని. ద్వేషం, ఈర్ష్య, అసూయ అన్నీ ఉన్న మామూలు ఆడదాన్ని నేను, అంది కిన్నెర. పొగడ్డం కూడా ఇష్టం లేనంత మంచిదానివన్నమాట. కన్నీళ్లు తుడుచుకుని నవ్వటానికి ప్రయత్నించింది లహరి. నీకు నేను పెట్టింది అప్పే గాని దాన ధర్మం కాదు. అప్పిచ్చిన నేను అప్పు తీర్చే మార్గం కూడా చెబుతాను. ఇలా హాస్పిటల్లో నిలబడి కాదు. మా ఇంటికి వెళదాం పదా. కారులో ఇద్దరు ఇంటికి వచ్చారు. చిన్నగా అందంగా పెంచిన రూఫ్ గార్డెన్లో కుర్చీలో రిలాక్స్గా కూర్చుని మొదలుపెట్టింది కిన్నెర. మీ ఫాదర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై హాస్పిటల్ నుండి తిరిగి రావాలంటే సుమారుగా ఎంత ఖర్చు కావచ్చు అనుకుంటున్నావు? 1,00,000 వరకు కావచ్చు, కిడ్నీతో కలుపుకుని. ఆ 1,00,000 నేను పెట్టడానికి సిద్ధమే. కానీ ఏ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నావో చెప్పు. నాన్నగారు ఆరోగ్యవంతులై తిరిగి ఆయన సంపాదనలో పడతారు. నేను ఉద్యోగం చేస్తున్నాను. అమ్మకి కుట్టు పనిలో కాస్తో కోస్తో వస్తుంది. ఖర్చులన్నీ తగ్గించుకుని ముందు నీ అప్పు తీర్చేస్తాం. అంటే నెలకి 1,000-2,000 అంతే కదా? అప్పన్నాకు వడ్డీ ఉంటుంది. నువ్వు చెల్లగట్టే డబ్బు వడ్డీకే చాలదు. మరి అసలు మొత్తం ఎప్పుడు తీరుస్తావు? స్నేహితురాలకి ఇచ్చిన డబ్బుకు వడ్డీ ఏమిటని అనుకోకు. దేవుడంతటి వాడికే కుబేరుడు అప్పిచ్చి వడ్డీ కాసుల వాడిగా మార్చాడు. స్నేహితురాలు ఎలా మాట్లాడుతుందేమిటా అనుకోకు. డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నది నా పాలసీ. ఏమంటావు? అసలు మొత్తం ఎప్పుడు తీరుస్తావో ఒక్క మాట అనుకుంటే మంచిది కదా. తరువాత నిష్ఠూరం అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. లహరి ముఖం అప్పటికే వివర్ణమైంది. అంత అప్పు తీర్చే తాహతు మాకు లేదు కిన్నెరా. కానీ అనా పైసలతో సహా తీరుస్తాం. ఎలాగైనా తీరుస్తాం. నీ అంతట నువ్వే సహాయం చేయటానికి ముందుకు వచ్చి మాలో ఆశలు రేపి మధ్యలో వెనక్కి తగ్గితే మా నాన్నగారు దుఃఖంతో సరిగా మాట పెగలలేదు ఆమెకు. నాన్న పోతే ఆయుష్ తీరిపోయాడని అనుకోలేం. వైద్యం చేయించలేక ఆయన్ని చేజేతుల మృత్యువు చేతులకు అప్పగించామన్న బాధ మమ్మల్ని జీవితమంతా వెన్నాడుతుంది. ఆయనకేమైనా అయితే మా అమ్మ బ్రతకదు. మేము అమ్మా నాన్న లేని పిల్లలం కాకూడదంటే నువ్వు పెద్ద మనస్సు చేసుకుని మాకు అప్పు పెట్టాలి కిన్నెరా. నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. దబ్బున కిన్నెర కాళ్ళ మీద పడి ఏడవసాగింది లహరి. అప్పు పెట్టనా అని నేనన్నానా? అప్పు పెడతాను. కానీ డబ్బు రూపంలో నువ్వు నా అప్పు తీర్చాలంటే నీకు ఈ జన్మలో కాదు కానీ మరో రూపంలో వెంటనే తీర్చే మార్గం నేను చెబుతాను. చెప్పమంటావా? చెప్పు. నువ్వేం చెప్పినా నేను వింటాను. మా నాన్న మాకు దక్కుతాడంటే నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే, అంది లహరి. మాట తప్పవు కదా? అడిగింది కిన్నెర. తప్పను, అంది లహరి. నీ మాన ప్రాణాలు అడిగినా ఇస్తావు కదా? ఇస్తాను. ఇదంతా నన్ను పరీక్ష చేయడానికి కిన్నెర ఆడుతున్న నాటకమైతే ఎంత బాగుండును. తాకట్లో ఇల్లో పొలాలో వస్తువులో పెట్టడం ఆనవాయితీ. మరి నువ్వేం పెడతావు తాకట్టుగా? అడిగింది కిన్నెర. తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఏముంది కిన్నెర? మనుషులను తాకట్టుగా ఉండాల్సిందే అంటూ శుష్కంగా నవ్వింది లహరి. నిన్ను తాకట్టు పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కిన్నెర అదోలా నవ్వింది. ఈ క్షణం నుండి నేను నీ మనిషిని. నన్ను నీ ఇంట్లో నౌకరుగా ఉపయోగించుకున్నా నాకే అభ్యంతరమూ లేదు, అంది లహరి. అయితే రుణపత్రం రాసుకుందామా? అంది కిన్నెర. నన్ను తాకట్టుగా పెట్టుకున్నట్లుగానా? అవును, నిన్ను తాకట్టు పెట్టుకున్నట్లుగానే. రుణం తీరే వరకు నువ్వు నా ఆధీనంలో ఉంటావు. తనంత తానుగా ముందుకు వచ్చి సహాయం చేస్తానని ఇప్పుడు పక్కా షైలాగ్గా మాట్లాడడం ఆశ్చర్యం గొల్పింది లహరికి. ఇదంతా నవ్వులాటైతే ఎంత బాగుండు అనుకుంది. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.